మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపడంతో మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి నివాసం వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటూ జీవన్ రెడ్డి వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం తీరుపైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వానికి చెప్పానన్నారు. తాము ఇచ్చిన జాబితాను ఎమ్మెల్యే సంజయ్ స్క్రూటినీ చేయడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన వాళ్లకు టికెట్లు ఇస్తున్నారన్నారు. మరి జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలన్నారు. గాంధీభవన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిచి క్రమశిక్షణ తప్పింది ఎవరని నిలదీశారు. ఏదైతుందో శాసన మండలిలో ఒంటరిగా పోరాటం చేసిన ఏకైక సభ్యుడి నేను చెప్పంటున్నా. ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా ఇవాళ ఏదైతున్నదో జగిత్యాల శాసన నియోజకవర్గం, జగిత్యాల మున్సిపాలిటీ కానీ, రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏదైతుందో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది ఏదైతుందో మరి ఈ 4 దశాబ్దాల కాలంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను నిర్ణయం తీసుకున్నా. ఇవాళ కూడా కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను ప్రతిపాదన చేసిన నిజంగానే నా ప్రతిపాదన పట్ల మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే అదైనా డీసీసీ ప్రెసిడెంట్, అదే లోకల్ మినిస్టర్, మీరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన మేరకు ఇద్దరు నిర్ణయం మార్పులు చేర్పులు చేయాలి. డెఫినెట్లీ యూ హ్యావ్ రైట్. అది వదిలేది అవుతుందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూర్చుని పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్క్రూటినీ చేయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా మీరు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిత్వాలను నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినుడి గతి ఏం కావాలనే? కావాలంటూ నేను 2019లో ప్రవాహానికి ఎదురీతలో నిలబడి పోరాటం చేశాను. అసలు ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మున్సిపల్ కమిషనర్ గారు, దాని ఎలక్షన్ ఆఫీసర్